Hello all, welcome to my YouTube channel Flick Verdicts. This is Anshul. Today, let's discuss about the review of the film Project Hail Mary 2D, starring Ryan Gosling, Sandra Hüller in lead roles. Language English. Censor certification UA 13+. Yes, this film can be viewed with parental guidance, and also children are allowed to view it. Directed by Chris Miller. సో ఈ సినిమాని నేను హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్లో స్క్రీన్ 6 PCXలో చూడడం జరిగింది. సో నాకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందంటే ఎక్స్పీరియన్స్ మాత్రం టాప్ నాచ్ ఉంది గైస్. సో మీరు కూడా ప్రాజెక్ట్ హెయిర్ మరి సినిమాని చూద్దాం అనుకుంటే PCX, PXL, 4DX ఇలాంటి ఫార్మాట్స్లో ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఫార్మాట్స్లో ఈ సినిమాని చూడడానికి ట్రై చేయండి. వాటిలోనే చూడండి, ఎందుకంటే అప్పుడు మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, టాప్ నాచ్లో ఉంటుంది, అండ్ మీరు పెట్టిన మనీ కూడా వర్త్ అనిపిస్తుంది దానికి. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే డీసెంట్ ఫిల్మ్ గైస్. సినిమా బాగుంది, ఒకసారి చూసేయచ్చు. అ గుడ్ సైన్స్ ఫిక్షన్ డ్రామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్లోకి వెళ్ళిపోతే, రైలాండ్ ఒక స్పేస్ షిప్లో కోమా నుంచి లేస్తాడు. తను గతం మర్చిపోతాడు. ఆ గతం గుర్తొచ్చిన తర్వాత తను చేయాల్సిన మిషన్ ఒకటి తను గుర్తొస్తుంది. ఆ మిషన్ ఏంటి? వీనస్ ప్లానెట్ నుంచి సన్ వరకు ఒక ఎక్స్టెండింగ్ లైన్ ఉంటుంది, అదే ఇన్ఫ్రేటెడ్ రేస్. దానిలో పెట్రోవా లైన్ ఉంటుంది. ఆ పెట్రోవా లైన్ లోపల ఆస్ట్రోఫేగ్ అనే ఒక ఏలియన్ టైప్లో ఉన్న ఒక ఆర్గానిజం ఉంటుంది. అది సన్ని డిస్ట్రాయ్ చేయబోతుంది. ఇప్పుడు సన్ని డిస్ట్రాయ్ చేయకుండా రైలాండ్ కాపాడా లేదా సన్ని? ఆ ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేశాడా లేదా? అండ్ ఇప్పుడు రైలాండ్కి అండ్ రాక్ అనే ఒక రోబోట్కి మధ్య ఏర్పడిన బాండింగ్ ఎలాంటిది అన్న దాని మీద ఈ సినిమా. సో ఇప్పుడు ఎనాలిసిస్లోకి వెళ్ళిపోదాం, సినిమాలో ఎనాలిసిస్లోకి. సో ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే సినిమా స్టార్ట్ అవ్వడమే తను కోమా నుంచి లేవడం, మొత్తం గతం గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయడం, సో ఇలాంటివన్నీ మనకు చూపిస్తారు. సో ఇనీషియల్ స్టార్ట్ అవ్వడం కూడా కొంచెం స్లోగా అన్ఎంగేజింగ్గా స్టార్ట్ అవుతుంది, బట్ నెమ్మదిగా సినిమా పికప్ అవడం కూడా స్టార్ట్ చేస్తుంది. అట్లా అక్కడి నుంచి ఓకే, అండ్ కొన్ని మేజర్ పోర్షన్స్ వరకు ఎలా ఎదుగుతూ ఉంటుంది అలా ఓకే బాగుంటుంది. బట్ మెయిన్ స్టోరీలోకి వెళ్ళేసరికి ఫస్ట్ హాఫ్లో మాత్రం చాలా ఫ్లాస్ ఉన్నాయి. సో సినిమా ఇది ఒక స్ట్రైట్ నరేటివ్లో వెళ్ళాల్సిన సినిమా. దీన్ని ఏంటంటే దీన్ని ఒక పట్టా నుంచకుండా అనవసరంగా డిస్ట్రాక్ట్ చేస్తారన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఫస్ట్ హాఫ్లో మనకి. సో మనకి మోస్ట్లీ సైన్స్ ఫిక్షన్ సినిమా అనేది మనకి లీనియర్ స్టోరీలో ఉండాలి, కానీ మనకి ఇదేంటంటే ఒక నాన్ లీనియర్ స్టోరీలో వెళ్తుంటుంది. ఇప్పుడు ఒక సీన్ జరుగుతుంది, వెంటనే ఫ్లాష్లోకి వెళ్ళిపోతారు. సో ఇలా మార్చడం వల్ల ఏమవుతుందంటే సినిమాలో కొంచెం కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. హాలీవుడ్ సినిమాల్లో సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంటేనే అదొక కాంప్లెక్సిటీ, అది వేరే రకం. ఇందులో మళ్ళీ దీనికి డైవర్షన్స్ చేసేసి దీన్ని యాడో మార్చి దాన్ని యాడో మార్చి మరగ వేసి ఫస్ట్ హాఫ్ మొత్తం నిద్ర వచ్చేలాగా ల్యాగ్గా అసలు ఏమాత్రం ఎంగేజ్ చేయని విధంగా చేశాడు. అక్కడక్కడ కొన్ని కామెడీస్ ఉంటాయి, బాగానే వర్కౌట్ అయితే బాగానే నవ్వుకుంటాం కూడా అందులో. కానీ మోస్ట్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం డిసప్పాయింట్ చేస్తుందని ఫీలింగే వస్తుంది. సెకండ్ హాఫ్ బాగుంటుందని హోప్తోనే ఓకే వచ్చాను, నేను అనుకున్నట్టే అయింది. సెకండ్ హాఫ్ వాస్ బెస్ట్. అంటే ఫస్ట్ హాఫ్ అలా ఎలా ఉందో దానికి పూర్తిగా ఆపోజిట్ ఉంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కామెడీ టైమింగ్ కానీ లేకపోతే వన్ లైనర్స్ కానీ చాలా బాగా పేలే అవన్నీ. సో రోబోట్కి అండ్ ర్యాన్ గోస్లింగ్ క్యారెక్టర్స్ వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. అండ్ ఆల్సో ఈ సినిమాలో ఎమోషనల్ కనెక్టివిటీ కూడా ఉంది. సో సైన్స్ ఫిక్షన్ సినిమాలో మనకి మెయిన్ ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏంటి? ఒకటి, ప్రాపర్ స్టోరీ లైన్ ఉండాలి. 2, నెరేటివ్ స్ట్రైట్గా ఉండాలి. 3, ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలి. 4, నార్మల్ ఆడియన్స్కి కూడా అర్థం చేసుకోగలిగే అంత ఈజీగా సినిమాను నడపాలి. సో ఈ సినిమా నెరేటివ్ వైజ్లో కొంచెం దెబ్బేసిందనే చెప్పచ్చు. సో మిగిలిన ఆస్పెక్ట్స్ అన్నీ ఓకే బాగానే జస్టిఫై చేసింది. బట్ ఇంటర్స్టెల్లర్, మార్టిన్ అలాంటి ఆ రేంజ్లో కాదు, అవి క్లాసిక్స్ అవి. సో ఇది ఇంచుమించు దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసింది కానీ దీనివల్ల కాలేదు ఎందుకో. సో లాస్ట్కి అండ్ మెయిన్గా ఈ సినిమాలో చెప్పుకోదగిన పాయింట్స్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ కెమెరా వర్క్. కొన్ని షార్ట్స్ ఉంటాయి, ఏరియల్ షార్ట్స్ అవన్నీ. సో అసలు ఎంత బాగా తీశారంటే ఆ షార్ట్స్ లాస్ట్ టైంలో చూస్తున్నప్పుడు మనం వేరే వరల్డ్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంటుంది మనకి. సో ఆ రేంజ్లో వాళ్ళు కెమెరాతో షూట్ చేయడం జరిగింది.
అండ్ ఆల్సో కెమెరా యాంగిల్స్ కూడా బాగా పెట్టారు. అండ్ దాంతోపాటు యాక్టర్స్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇంకా ఎత్తైంది దానికి. సో సెకండ్ హాఫ్ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే బాగుంది సెకండ్ హాఫ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి వెళ్ళిపోతే, అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. దే నెయిల్డ్ ఇట్. అండ్ కొన్ని సీక్వెన్సుల్లో లైక్ స్పేస్లో జరిగే కొన్ని సీక్వెన్సుల్లో సౌండ్ ట్రాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో స్క్రీన్ ప్లే కూడా సెకండ్ హాఫ్లో కొంచెం ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ డిసప్పాయింట్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్ ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో మైనస్ల గురించి మాట్లాడుకుంటే, సినిమా ఒక పట్టాన ఉండదు, అనవసరంగా డైవర్షన్స్ అన్నీ తీసుకుంటూ ఉంటుంది. సో దానివల్ల కొంచెం కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది సినిమాలో. సో ఫస్ట్ హాఫ్ పరమలాగ్, నిద్రపోవడానికి సూపర్ ఉంటుంది ఫస్ట్ హాఫ్, అందులో అయితే డౌట్ లేదు. ఏదో ఫోర్స్డ్గా రుద్దినట్టు ఉంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫే కొంచెం జెన్యున్గా తీసినట్టు అలా అనిపించింది. అండ్ ఇంకొన్ని సీన్స్ కూడా కొన్ని అంత ఎంగేజింగ్ ఏం అనిపించలేదు. ఓకే అంతే. సో ఇంతే గైస్. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. అంటే నా వర్డిక్ట్ వాచబుల్. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.